ఇంట్లోనే సాంబార్ పొడిని ప్రిపేర్ చేసి సాంబార్ని టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుని ఒక టీ గ్లాస్ కందిపప్పుని కుక్కర్లోకి తీసుకొని ఒక గ్లాస్ వాటర్, కొంచెం ఉప్పు, ఆయిల్ వేసి 4 విజిల్స్ రానిచ్చుకోవాలి. సాంబార్ మసాలా కోసం ఒక ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసి 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 10 మిరియాలు, గుప్పెడు ఎండు కొబ్బరిని, 2 ఎండుమిర్చిని, 1 స్పూన్ బియ్యం వేసి కొంచెం కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకొని కూల్ అయిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సాంబార్ ప్రిపరేషన్ కోసం ఒక గిన్నెలోకి కొంచెం ఆయిల్, పోపు దినుసులు, ఇంగువ, కరివేపాకుని వేసుకొని పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి ఆనియన్స్ 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత మీకు నచ్చిన కూరగాయలు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్యారెట్, సొరకాయ, 2 టమోటాలు, 2 పచ్చిమిర్చిని, దోసకాయని, వంకాయని వేసుకొని ఉప్పు, పసుపు వేసి మొత్తం అంతా కలుపుకొని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. పొడి కారం లేదా సాంబార్ కారం 1 స్పూన్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకొని పావు గ్లాస్ వాటర్ పోసి ముక్కల్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు మెత్తగా మెదుపుకున్న పప్పులోకి నేను ముందుగానే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నాను. చిక్కటి చిందుగుజ్జుని పప్పులోకి యాడ్ చేసి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు కూరగాయలు ఉడికినాయో లేదో చూసుకొని ఈ 50% ఉడికిన తర్వాత మనం పక్కన పెట్టిన పులుసుని ఇందులోకి యాడ్ చేసుకొని లాస్ట్‌లో కొంచెం వాటర్ కూడా పోసుకొని ఒక పొంగు వచ్చినప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న సాంబార్ మసాలా, కొంచెం బెల్లం వేసి నురుగంతా క్లియర్ అయిన తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ అయిపోతుంది.